హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఆగస్ట్ 18 నుండి ఆగస్ట్ 22 వరకు ప్రతి షిఫ్ట్లో అడిగిన కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం. మాల్గుడి డేస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆర్కే నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 25 ఏ హక్కుకు సంబంధించినది? ఆన్సర్ మత స్వేచ్ఛా హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రివర్గం సంఖ్య పరిమితి ఏ సవరణతో వచ్చింది? ఆన్సర్ 91వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఓటు హక్కు వయసు 21 నుంచి 18 ఏ సవరణతో తగ్గించబడింది? ఆన్సర్ 61వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, విండోస్లో న్యూ ఫోల్డర్ షార్ట్ కట్. ఆన్సర్ Ctrl+Shift+N. నెక్స్ట్ క్వశ్చన్, దీపికా కుమారి ఏ క్రీడకు చెందినది? ఆన్సర్ ఆర్చరీ. నెక్స్ట్ క్వశ్చన్, డ్రైనేజ్ థియరీ ఆఫ్ వెల్త్ ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, 1919 రౌలట్ చట్టం తర్వాత గాంధీజీ ఏ సభ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సత్యాగ్రహ సభ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఐ యాక్ట్ 2005 ఏ సంస్థ కిందకి వస్తుంది? ఆన్సర్ కేంద్ర సమాచార కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మొదటిసారి ఎప్పుడు ప్రచురించబడింది? ఆన్సర్ 1990. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ప్రణాళికతో సంబంధం ఉన్న పురాతన స్థలం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆన్సర్ హరప్ప. నెక్స్ట్ క్వశ్చన్, 88వ రాజ్యాంగ సవరణ ఏదికి సంబంధించినది? ఆన్సర్ సేవా పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒప్పందం 2015లో గ్లోబల్ వార్మింగ్ పరిమితి. ఆన్సర్ 2°C. నెక్స్ట్ క్వశ్చన్, రిషికొండ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ అభివృద్ధి చేసిన యాంటీ షిప్ క్షిపణి. ఆన్సర్ NASM-SR. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్, సిరాజ్ ఉద్ దౌలా. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ మాస్ లీడర్గా మారిన ఉద్యమం. ఆన్సర్ సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, కార్నోట్ ఇంజిన్ ఎవరు కనుగొన్నారు? ఎప్పుడు? ఆన్సర్ సాదిక్ కార్నోట్ 1824. నెక్స్ట్ క్వశ్చన్, బంజరు భూమి నిర్వచనం. ఆన్సర్ 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సాగు చేయని భూమి. నెక్స్ట్ క్వశ్చన్, DDU GKY వయస్సు పరిమితి. ఆన్సర్ 15 నుండి 35 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు కొట్టివేసిన చట్టం. ఆన్సర్ 99వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, గేట్వే ఆఫ్ ఇండియా ఏ నిర్మాణ శైలి?
ఆన్సర్ ఇండో సైనిక్ శైలి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన. ఆన్సర్ 1600 AD. నెక్స్ట్ క్వశ్చన్, సోడాలో CO2 కలపడానికి కారణం. ఆన్సర్ ఫిజ్ అండ్ తాజాదనం కోసం. నెక్స్ట్ క్వశ్చన్, 1922లో రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ అల్లూరి సీతారామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయాల నుండి ఉద్భవించే 3 ప్రధాన నదులు ఏవి? ఆన్సర్ గంగా, బ్రహ్మపుత్ర, సింధు. నెక్స్ట్ క్వశ్చన్, గుర్జర ప్రతిహార వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ నాగభట్ట 1. నెక్స్ట్ క్వశ్చన్, IPL 2025లో 700 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు ఎవరు? ఆన్సర్ సాయి సుదర్శన్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది? ఆన్సర్ 48 సీట్లు. నెక్స్ట్ క్వశ్చన్, తమర్ తిరుగుబాటుకు నాయకుడు ఎవరు? ఆన్సర్ భోలానాథ్ సహాయ్. నెక్స్ట్ క్వశ్చన్, పార్ ఎర్లిచ్ ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి అందుకున్నారు? ఆన్సర్ 1908. నెక్స్ట్ క్వశ్చన్, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఆర్టికల్ జోడించబడింది? ఆన్సర్ ఆర్టికల్ 21A ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత సర్వీసెస్ చట్టం 1951 యొక్క లక్ష్యం ఏమిటి? ఆన్సర్ కేంద్ర మరియు రాష్ట్ర అధికారుల కోసం సాధారణ సేవా నిర్మాణం సృష్టించడం. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ కాలంలో రెవెన్యూ మరియు ఫైనాన్స్ బాధ్యతలు ఎవరు చూసేవారు? ఆన్సర్ దివాన్ ఏ కుల్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ బిలియార్డ్స్ ఛాంపియన్షిప్లో పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ పంకజ్ అద్వానీ. నెక్స్ట్ క్వశ్చన్, సేపక్ టాక్రా వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ పాట్నా, బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో యొక్క 100వ మిషన్ కోసం ఏ లాంచర్ను ఉపయోగించారు? ఆన్సర్ GSLV F-15. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలనలో భారతదేశపు మొదటి రాజ్యాంగ చట్టం ఏది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి జన్యు మార్పిడి గొర్రె ఏది? ఆన్సర్ కాశ్మీర్ మొరినో. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీకి సహాయం చేసిన మౌలానా ఫిరంగి మహల్ ఏ నగరం నుండి వచ్చారు? ఆన్సర్ లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్ క్షిపణులను అడ్డుకోవడానికి ఏ వ్యవస్థను మోహరించారు? ఆన్సర్ రష్యన్ S-400
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐఏఎస్ మరియు ఐపీఎస్ వంటి పరిపాలనా సేవలను ఎవరు నియంత్రిస్తారు? ఆన్సర్. యూపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్, కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్యవేక్షణ. నెక్స్ట్ క్వశ్చన్. 1639 నుండి 1644 మధ్య బ్రిటిష్ వారు తమిళనాడులో ఏ స్మారకాన్ని నిర్మించారు? ఆన్సర్. పోర్ట్ సెయింట్ జార్జ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఆన్సర్. 2003. నెక్స్ట్ క్వశ్చన్. యశోద పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్. గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం. నెక్స్ట్ క్వశ్చన్. వాక్ఫ్ బిల్లు 2025 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్. వాక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 1991 ఎల్పిజి సంస్కరణలకు ఎవరు మద్దతు ఇచ్చారు? ఆన్సర్. పివి నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. వరుణ వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆన్సర్. భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో కళింగ సూపర్ కప్ విజేత ఎవరు? ఆన్సర్. ఒడిషా ఎఫ్సి. నెక్స్ట్ క్వశ్చన్. నీరజ్ చోప్రా 2025లో దోహా డైమండ్ లీగ్లో 90 మీటర్ల కంటే ఎక్కువ జవెలిన్ విసరడం ఎందుకు చారిత్రాత్మకం? ఆన్సర్. ఆయన అంతర్జాతీయ పోటీలో 90 మీటర్ల మార్క్ దాటిన తొలి భారతీయుడు అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రచండ్ ప్రహార్ మిలిటరీ వ్యాయామం 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 దేనికి సంబంధించినది? ఆన్సర్. చట్టం ముందు సమానత్వం. నెక్స్ట్ క్వశ్చన్. 5వ షెడ్యూల్లో ఏమి ఉంది? ఆన్సర్. షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల పరిపాలన. నెక్స్ట్ క్వశ్చన్. 6వ షెడ్యూల్ ఏ రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు కల్పిస్తుంది? ఆన్సర్. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. నెక్స్ట్ క్వశ్చన్. గవర్నర్కు ఎవరు ప్రమాణం చేయిస్తారు? ఆన్సర్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీసీ 498 దేనికి సంబంధించినది? ఆన్సర్. భార్య పట్ల భర్త లేదా అతని బంధువుల క్రూరత్వం. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల పతనం తర్వాత హరిహర బుక్కాలను ఎవరు బంధించారు? ఆన్సర్. మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్. షేర్ షా సూరి పాలనలో గ్రామాధిపతిని ఏమని పిలిచేవారు? ఆన్సర్. ముకియా. నెక్స్ట్ క్వశ్చన్. ఎల్లోరా గుహలను ప్రధానంగా ఎవరు నిర్మించారు? ఆన్సర్. రాష్ట్రకూటులు.
నెక్స్ట్ క్వశ్చన్. అరేబియా సముద్రం మరియు పశ్చిమ కనుమల మధ్య ఏ మైదానం ఉంది? ఆన్సర్ పశ్చిమ తీర మైదానం. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వవిద్యాలయ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ 1904లో. నెక్స్ట్ క్వశ్చన్. 1947లో భారత విభజనకు ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ మతవాదం మరియు మత విభజన. నెక్స్ట్ క్వశ్చన్. ద్వీపకల్ప పీఠభూమిలో ఏ నదులు ప్రవహిస్తాయి? ఆన్సర్ గోదావరి, కృష్ణా, కావేరి, తుంగభద్ర, పెన్నా, వైగై మొదలైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ఏఎస్సిఐఐ యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆన్సర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్. విండోస్ లేదా అప్లికేషన్ల మధ్య మారడానికి ఏ షార్ట్ కట్ ఉపయోగిస్తారు? ఆన్సర్ Alt+Tab. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో అత్యధిక ప్రోటీన్ ఏది? ఇది ఆన్సర్ కొల్లాజెన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఐ వ్యవస్థలో ఎన్ని డెరైవ్డ్ యూనిట్స్ ఉన్నాయి? ఆన్సర్ మొత్తం 22 కోహెరెంట్ డెరైవ్డ్ యూనిట్స్ ప్రత్యేక పేర్లతో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఊరగాయలు పాడవకుండా నిల్వ చేయడానికి ఏమి ఉపయోగిస్తారు? ఆన్సర్ వెనిగర్. నెక్స్ట్ క్వశ్చన్. ద విస్పరింగ్ మౌంటైన్స్ మార్వెలస్ ఫ్లోక్ టేల్స్ ఫ్రమ్ ద హిమాలయాస్ రచయితలు ఎవరు? ఆన్సర్ నమితా గోఖలే మరియు మాలశ్రీ లాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ఈఆర్ఏ చట్టం ఏ సంవత్సరంలో అమలైంది? ఆన్సర్ 2016లో. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. సర్కారియా కమిషన్ ఏ విషయానికి సంబంధించినది? ఆన్సర్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్. 1991 ఎల్పిజి రీఫార్మ్స్ కింద ఏ అంశం తొలగించబడింది? ఆన్సర్ పారిశ్రామిక లైసెన్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. పోండ్ తిరుగుబాటుకు నాయకుడు ఎవరు? ఆన్సర్ చక్రధర్ బిసోయి. నెక్స్ట్ క్వశ్చన్. అర్మేనియా ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. హర్భజన్ సింగ్ ఏ రాజకీయ పార్టీలో చేరారు? ఆన్సర్ ఆమ్ ఆద్మీ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ సమావేశం ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 మార్చి 3న ఏ రోజున జరుపుకున్నారు? దాని థీమ్ ఏమిటి? ఆన్సర్ వరల్డ్ హియరింగ్ డే థీమ్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఫర్ ఆల్. అదే రోజు వరల్డ్
వైల్డ్ లైఫ్ డే కూడా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఎవరు నిర్వహించారు? ఆన్సర్ తేరీ, ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య రాజవంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రసూతి సహాయానికి సంబంధించినది? ఆన్సర్ ఆర్టికల్ 42. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ దేశంతో పొడవైన సరిహద్దును పంచుకుంటుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వెనుకబడిన తరగతుల స్థితిని పరిశోధించడానికి కమిషన్ నియామకానికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 340. నెక్స్ట్ క్వశ్చన్, స్వేచ్ఛ నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? ఆన్సర్ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, సమైక్య నిర్మాణానికి సంబంధించిన ప్రధాన చట్టం ఏది? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ క్వశ్చన్, భరతనాట్యం భారతదేశపు శాస్త్రీయ నృత్యం. దీనిని ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, చాగోస్ దీవుల ఒప్పందంపై ఏ రెండు దేశాలు సంతకం చేశాయి? ఆన్సర్ బ్రిటన్ మరియు మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వ నిజమైన అధిపతి ఎవరు? ఆన్సర్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని పదే పదే ప్రతిబింబించడం వల్ల తలెత్తే పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ ప్రతిధ్వని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం పరిధిలోకి రాదు? ఆన్సర్ ఆరోగ్య లేదా అందరికీ మంచిని అందించే పథకం. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ చే కవాచ్ అని పిలువబడే భద్రతా వ్యవస్థ దేనికి సంబంధించినది? ఆన్సర్ రైళ్లను ప్రమాదాల నుండి రక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, 1815లో రాజా రామ్మోహన్ రాయ్ రచించిన మొదటి పుస్తకం పేరు ఏమిటి? ఆన్సర్ తుహ్ఫత్ ఉల్ మువాహిదీన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మూండా తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ బిర్సా ముండా. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో T20 క్రికెట్లో 9,000 పరుగులు దాటిన భారత బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 226. నెక్స్ట్ క్వశ్చన్, పాలకూరలో ఏ వర్ణ ద్రవ్యం ఉంటుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ క్లోరోఫిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక హిందీ సాహిత్యం మరియు
థియేటర్కు పితామహుడు ఎవరు? ఆన్సర్ భరతేందు హరిశ్చంద్ర. నెక్స్ట్ క్వశ్చన్. పంచాయతీలలో మహిళకు ఎన్ని శాతం సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి? ఆన్సర్ 33%. నెక్స్ట్ క్వశ్చన్. లారియన్ అవార్డ్ అందుకున్న సిమోన్ బైల్స్ ఏ క్రీడకు సంబంధించినది? ఆన్సర్ జిమ్నాస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలంలో ప్రధానంగా ఏమి వివరించబడింది? ఆన్సర్ మంత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. వన్యప్రాణుల అభయారణ్యాలు ప్రధానంగా ఎందుకు స్థాపించబడ్డాయి? ఆన్సర్ అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్. రోడ్డు రవాణా రైలు రవాణాతో పోలిస్తే ఎందుకు మరింత ఉపయోగకరంగా పరిగణించబడుతుంది? ఆన్సర్ సుదూర ప్రాంతాలకు కనెక్టివిటీ కోసం. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీని ఎవరు సూచిస్తారు? ఆన్సర్ ఆర్థిక సంఘం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ కాలంలో భారతీయ విశ్వవిద్యాలయాలపై ఆంక్షలు ఏ సంవత్సరంలో విధించబడ్డాయి? ఆన్సర్ 1904 ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 1925లో క్వాంటం సిద్ధాంతానికి ముఖ్యమైన సహకారం అందించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ వెర్నర్ హైసెన్బర్గ్. కంప్యూటర్లో ఫైల్ను కాపీ చేసి పేస్ట్ చేయడానికి షార్ట్కట్ కీ ఏమిటి? ఆన్సర్ కాపీ చేయడానికి Ctrl+C మరియు పేస్ట్ చేయడానికి Ctrl+V. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క ఎల్ఏసి వివాదం ఏ దేశంతో ఉంది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఉత్తర మైదానాలలో ఏ రకమైన నేల కనిపిస్తుంది? ఆన్సర్ అల్యూవియల్ నేల. నెక్స్ట్ క్వశ్చన్. మే 30, 2025ను సుప్రీంకోర్టుకు ఎంతమంది కొత్త న్యాయమూర్తులు నియమించబడ్డారు? ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. దక్కన్ పీఠభూమి యొక్క తూర్పు భాగాన్ని ఏ భాగం ఏర్పరుస్తుంది? ఆన్సర్ తూర్పు కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ మరియు ఇతర అఖిల భారత సేవలు ఏ సంవత్సరంలో ఏర్పాటయ్యాయి? ఆన్సర్ 1951లో ఆర్టికల్ 312 ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఫరైజీ ఉద్యమం ఎందుకు జరిగింది? ఆన్సర్ ఇస్లాం మతశుద్ధి మరియు సామాజిక సంస్కరణల కోసం. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా ప్రాథమిక హక్కులతో సహా సవరించడానికి పార్లమెంటుకు గల అధికారం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా బడింది? ఆన్సర్ 24వ రాజ్యాంగ సవరణ 1971. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2025లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఎంత? ఆన్సర్ 151. నెక్స్ట్ క్వశ్చన్. 2025 యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఆన్సర్
ఫ్రాన్స్లోని నైస్ నగరంలో. నెక్స్ట్ క్వశ్చన్. ఫడ్ పెయింటింగ్ ఏ రాష్ట్ర సాంప్రదాయ కళ? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా పంచాయతీ రాజ్కు రాజ్యాంగ హోదా ఇవ్వబడింది? ఆన్సర్ 73వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 48A దేనికి సంబంధించినది? ఆన్సర్ పర్యావరణం, అడవులు మరియు వన్యప్రాణుల రక్షణ మరియు మెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్లో వర్డ్ డాక్యుమెంట్ని సేవ్ చేయడానికి ఏ షార్ట్ కట్ కీని ఉపయోగిస్తారు? ఆన్సర్ Ctrl+S. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ కింద ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10% రిజర్వేషన్లు కల్పించారు? ఆన్సర్ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019. నెక్స్ట్ క్వశ్చన్. కోజికోడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ ఇటీవల అభివృద్ధి చేసిన పసుపు రకం ఏమిటి? ఆన్సర్ IISR సూర్య. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యధరా సముద్రంలో ఏ రకమైన అడవులు కనిపిస్తాయి? ఆన్సర్ సతత హరిత ఓక్ అడవులు, యూకలిప్టన్ అడవులు మరియు మిశ్రమ స్క్లెరోఫిల్ అడవులు. నెక్స్ట్ క్వశ్చన్. అరబిందో ఘోష్ బరోడా పదవికి రాజీనామా చేసి కొత్త రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశించారు? ఆన్సర్ 1906. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ పట్టణ జనాభా శాతం ఎంత? ఆన్సర్ 31.16%. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ నామాల్లోని ఏ భాగంలో పరిపాలన మరియు సైనిక వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది? ఆన్సర్ ఐన్-ఇ-అక్బరి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం మరియు రష్యా మధ్య ఏ ద్వైపాక్షిక సైనిక వ్యాయామం జరుగుతుంది? ఆన్సర్ ఇందిరా. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత? ఆన్సర్ చదరపు కిలోమీటర్కు 382 మంది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ద్రావిడ శైలి లక్షణం ఏది? ఆన్సర్ సరైన జవాబు గోపురాలు, విమానాలు, విస్తారమైన ప్రాంగణాలు మొదలైనవి ద్రావిడ శైలికి. నెక్స్ట్ క్వశ్చన్. GUI యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో ఎంతమంది వ్యక్తులు పద్మ అవార్డులో సత్కరించబడ్డారు? ఆన్సర్ 139. నెక్స్ట్ క్వశ్చన్. 1962లో భారత చైనా యుద్ధం ప్రధానంగా ఏ ప్రాంతాల్లో జరిగింది? ఆన్సర్ హిమాలయ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. RTI చట్టం ప్రకారం ప్రభుత్వము ఎంత రోజుల్లో సమాచారం ఇవ్వాలి? ఆన్సర్ 30 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్.
జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణకు జాతీయ చట్టాన్ని ఎవరు సిద్ధం చేస్తారు? ఆన్సర్, జాతీయ విపత్తు నిర్వహణ అధికారం. నెక్స్ట్ క్వశ్చన్, 19వ ప్రవాసీ భారతీయ దివాస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్, ఇండోర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్స్ త్రూ ది ఇయర్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, హిమాన్సు రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, 512 సిఈలో వల్లభి వద్ద జైన మత మహాసభ ఏది జరిగింది? ఆన్సర్, రెండో సభ. నెక్స్ట్ క్వశ్చన్, శ్వేతాంబర జైన మతంలో ఎంత అగమాలు ఉన్నాయి? ఆన్సర్, 14 అగమాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద రాజ్యాంగ సవరణలు జరుగుతాయి? ఆన్సర్, ఆర్టికల్ 368. నెక్స్ట్ క్వశ్చన్, కాశ్మీర్ లోయను హిమాలయాల నుండి వేరు చేసే పర్వత శ్రేణి ఏది? ఆన్సర్, పీర్ పంజల్ శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్, 1947 నుండి 1991 వరకు భారతదేశంలోని ఎక్కువ మంది ప్రజల ప్రధాన వృత్తి ఏది? ఆన్సర్, వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, 1829లో విలియం బెంటిక్ ఏ ఆచారాన్ని నిషేధించాడు? ఆన్సర్, సతీప్రద. నెక్స్ట్ క్వశ్చన్, రౌలట్ చట్టం సమయంలో ఏ ప్రాంతంలో మార్షల్ లా విధించబడింది? ఆన్సర్, పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్య విధాన కమిటీలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్, 6 మంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత వాతావరణ అంచనా వ్యవస్థ ప్రస్తుత రిజల్యూషన్ సామర్థ్యం ఎంత? ఆన్సర్, 6 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ సేఫ్ ఢిల్లీ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్, 14C. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారికి వాణిజ్యం సులభతరం చేసిన కాలువ ఏది? ఆన్సర్, సుయజ్ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది లాంథనైడ్ శ్రేణిలో భాగమవుతుంది? ఆన్సర్, సిరియం. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్కతాను కలిపే మార్గం ఏది? ఆన్సర్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారి. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో ఓఈసిడి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్, ప్యారిస్, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ప్రాంతంలో సాధారణంగా లభించని రవాణా సౌకర్యం ఏది? ఆన్సర్, ఎద్దుబండి. నెక్స్ట్ క్వశ్చన్, బహుముఖ పేదరిక సూచికలో ఏది కొలవబడదు? ఆన్సర్, ఆదాయం. నెక్స్ట్ క్వశ్చన్, 1988లో భారతదేశపు మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అయ్యారు? ఆన్సర్, విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో భారతదేశం మరియు మంగోలియా మధ్య నోమాడిక్ ఎలిఫెంట్ వ్యాయామం ఎక్కడ జరిగింది?
ఆన్సర్ మంగోలియాలోని ఉలన్ బాతర్. నెక్స్ట్ క్వశ్చన్ 52వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. నెక్స్ట్ క్వశ్చన్ గోపాలకృష్ణ రండే ఏ సంస్థ లేదా సొసైటీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు? ఆన్సర్ ప్రార్థనా సమాజ్. నెక్స్ట్ క్వశ్చన్ జైన మతం మరియు బౌద్ధ మతం రెండు ఏ శతాబ్దంలో ఉద్భవించాయి? ఆన్సర్ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్ కింది మూలకాలలో ఏది ప్రోటీన్లలో కనిపించదు? ఆన్సర్ ఫాస్ఫరస్. నెక్స్ట్ క్వశ్చన్ యక్షగానం ఏ రాష్ట్రపు జానపద నృత్యం? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ రైటర్స్ అసోసియేషన్ పురుషుల ఫుట్బాలర్ ఆఫ్ 2025 అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ మొహమ్మద్ సల్లాహ్. నెక్స్ట్ క్వశ్చన్ 2025లో సాహిత్యంలో పద్మశ్రీ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ జగదీష్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్ 86వ రాజ్యాంగ సవరణ 2002 ఏ విషయానికి సంబంధించినది? ఆన్సర్ విద్యా హక్కు. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 2005. నెక్స్ట్ క్వశ్చన్ పిట్స్ ఇండియా చట్టం 1784 ద్వారా ఏ సంస్థ స్థాపించబడింది? ఆన్సర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ పంచవర్ష ప్రణాళికలో హరిత విప్లవం ప్రారంభమైంది? ఆన్సర్ 3వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఈ పాస్పోర్ట్ ప్రవేశపెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ పాస్పోర్ట్ దారుల భద్రత మరియు వేగవంతమైన ఇమిగ్రేషన్ తనిఖీ. నెక్స్ట్ క్వశ్చన్ హరిత విప్లవంలో ప్రధానంగా ఏ పంటలపై దృష్టి పెట్టారు? ఆన్సర్ గోధుమ మరియు వరి. నెక్స్ట్ క్వశ్చన్ కింది నేలలో ఏది ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఎర్ర నేల మరియు లాటరైట్ నేల. నెక్స్ట్ క్వశ్చన్ కంట్రోల్ ప్లస్ ట్యాబ్ షార్ట్ కట్ కి ఉపయోగం ఏమిటి? ఆన్సర్ వెబ్ బ్రౌజర్ లేదా అప్లికేషన్లో ఓపెన్ ట్యాబ్ల మధ్య మారడానికి. నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ ఉద్యమంలో తీవ్రవాద గ్రూప్ నాయకులు ఎవరు? ఆన్సర్ బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ క్వశ్చన్ అవక్షేప శిలల నుండి ఏ పర్వతం ఏర్పడింది? ఆన్సర్ వింధ్య పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ ఆఫ్ గాజా పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ పంకజ్ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎప్పుడు రాజ్యాంగ హోదా పొందింది? ఆన్సర్ 26 జనవరి 1950. నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్ల వర్షానికి ప్రధానంగా కారణమయ్యే వాయువులు ఏవి? ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్ SO2 మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు NO2. నెక్స్ట్ క్వశ్చన్
భాషా ప్రతిపాదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1956. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయుల విద్య కోసం మొదటి ₹1,00,000 మంజూరు చేసిన చార్టర్ చట్టం ఏది? ఆన్సర్ 1813 చార్టర్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆన్సర్ 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతంత్ర్యం సమయంలో భారతదేశ జనాభాలో సుమారు ఎంత శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు? ఆన్సర్ సుమారు 75%. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్కు సంబంధించి సరైన ప్రకటన ఏది? ఆన్సర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగించడానికి పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు యొక్క అసలు అధికార పరిధిని నిర్వచిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 131. నెక్స్ట్ క్వశ్చన్. ఏఎస్సిఐఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్. పాకిస్తాన్లోని ఏ ప్రావిన్స్ వివాదంలో ఉంది? ఆన్సర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతర్జాతీయ వివాదం. అలాగే బలూచిస్తాన్లో కూడా అంతర్గత సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కాలంగా అధికారంలో ఉన్న తర్వాత ఢిల్లీలో ఏ పార్టీ గెలిచింది? ఆన్సర్ భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా కాలం నాటి 2500 సంవత్సరాల క్రితం ఎవరి విగ్రహం కనుగొనబడింది? ఆన్సర్ కాంస్య నర్తకి విగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్. E0FIR చొరవను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్. NEET యూజీ 2025లో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ కౌన్సిలింగ్ను నిలిపివేయాలని చేసిన డిమాండ్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్. PCB యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్య రాజవంశానికి చెందిన ఏ రాజు జైన మతాన్ని స్వీకరించాడు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. బహదూర్ షా జాఫర్ను ఎప్పుడు జైల్లో పెట్టారు? ఆన్సర్ 1858లో ఆయనను రంగూన్ జైలుకు పంపించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో బీహార్లోని ఎన్ని జిల్లాల్లో నిర్వహించారు? ఆన్సర్ 5. నెక్స్ట్ క్వశ్చన్. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ 20 జనవరి 2017. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ బిమ్స్టెక్ సమ్మిట్లో పాల్గొన్నారు? ఆన్సర్ 6వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్.
భారతదేశంలోని ఏ నగరం దాని ఆటోమొబైల్ పరిశ్రమ కారణంగా డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని పిలువబడుతుంది? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో తొలి భారతీయ సౌండ్ ఫిలిం ఏది? ఆన్సర్ అలం ఆరా. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణాటక మరియు కేరళ సరిహద్దులోని తీరం పేరు ఏమిటి? ఆన్సర్ మలబార్ తీరం. నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు? ఆన్సర్ యేవో హ్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్. 102వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది? ఆన్సర్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.